జీవన రేఖలో సయాటిక సమస్యల గురించి డాక్టర్ సురేందర్ రెడ్డితో మనం మాట్లాడుతున్నాం. సురేందర్ రెడ్డి కాల్ రిసీవ్ చేసుకుందాం. రాంబాబు నల్గొండ నుండి. రాంబాబు గారు మాట్లాడండి. రాంబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ సురేందర్ రెడ్డి ఉన్నారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి. నమస్కారం సార్, నేను రాంబాబు అండి, నా పేరు నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. సార్ ఏం లేదు, మా మదర్ కి థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి. ఓకే. జస్ట్ ఒక 3 months నుంచి నేను హోమియోలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో హోమియో కేర్ దాని గురించి వినడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ 3 months నుంచి వాడుతున్నాం కానీ పెద్ద డిఫరెన్స్ ఏమనిపిస్తలేదు, ప్రాబ్లం అనేది తగ్గినట్టు అనిపిస్తలేదు. ఓకే. అంటే ట్రీట్మెంట్ ఇప్పుడు ఇది పూర్తిగా థైరాయిడ్ అనేది పూర్తిగా తగ్గుతుందా సార్? 100% తగ్గుతుంది. మీరు ప్రాపర్గా రిపోర్ట్స్ చేయించండి. దాంతోపాటు డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. డైట్ రిస్ట్రిక్షన్స్లో ఎక్కువగా క్యాబేజ్, క్యాలీఫ్లవర్, గ్రీన్ పీస్ అని ఉంటాయి. అవి తీసుకోకుండా కంటిన్యూస్గా జాగ్రత్తగా హోమియోకేర్ ఇచ్చే మెడిసిన్స్ రెగ్యులర్గా వాడితే 100% థైరాయిడ్ లెవెల్స్ విదిన్ 2 years పీరియడ్లో థైరాయిడ్ లెవెల్స్లో మనం వాడుతున్న థైరాయిడ్ ట్యాబ్లెట్ కంప్లీట్గా తీసివేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ట్యాబ్లెట్ ఎంత వాడుతున్నారో ట్యాబ్లెట్ డోసేజ్ ఫ్రీక్వెంట్గా 3 months 4 months నుంచి కంటిన్యూస్గా డోసేజ్ లెవెల్స్లో తగ్గించుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ బూస్టర్ డోసెస్ ద్వారా కంటిన్యూస్గా థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ చేస్తూ సహజ సిద్ధంగా మీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ చేయడానికి హోమియోకేర్లో హోమియోపతి మెడిసిన్స్ మేము ఇస్తున్నాము. 100% తక్కువ అవుతుంది. రెండవది పర్మనెంట్గా తగ్గించుకునేదానికి పర్మనెంట్గా ట్యాబ్లెట్ విత్డ్రా చేసుకునేదానికి హోమియోకేర్లో మేము ఇస్తున్నామండి. డెఫినెట్గా 100% రిలీఫ్ ఉంటుంది. 100% థైరాయిడ్ ట్యాబ్లెట్ ఫ్యూచర్లో వాడుకోని అవసరం లేకుండా మనం బాధపడుతున్న సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో సిమ్టమ్స్ తగ్గే విధంగా హోమియోకేర్లో మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. డెఫినెట్గా మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ చేయించండి. థైరాయిడ్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో తెలుస్తుంది. ఇంకోటండి, నెక్స్ట్ కాలర్ ఆసిఫ్ ప్రకాశం జిల్లా నుండి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్ గారు మాట్లాడండి. హలో మేడం. మాట్లాడండి. సార్ నాకు హైపోస్కోలియోసిస్ ప్రాబ్లం ఉంది. ఓకే, చెప్పండి. హైపోస్కోలియోసిస్ ప్రాబ్లం ఉందండి. ఓకే. ఆ ప్రాబ్లం వల్ల స్పైనల్లో చిన్న పెయిన్ వస్తుంది, అంటే ఎక్కువ కూర్చోలేను. ఓకే. ఎక్కువసేపు నిలబడలేను. ఓకే. ఆ ప్రాబ్లం ద్వారా ఎక్కడ చెకప్ చేసినా ఏమని. ఎప్పటి నుంచి ఉందండి? అది బర్త్ వచ్చేసింది సార్. అవును, బై బర్త్ వచ్చింది. అంటే ఇప్పుడు సిమ్టమ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు? సింటమ్స్ 3 years నుంచి ఉన్నాయి. ఓకే. పెయిన్ సివియారిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది మీకు? మిడిల్ ఆఫ్ ద బ్యాక్లో. ఓకే సార్. యూజువల్గా దీన్ని ఏంటంటే కైఫోస్కోలియోసిస్ అంటే ఫార్వర్డ్ అండ్ లాటరల్ బెండింగ్ అని అంటారు. సో దీంట్లో స్పైన్ బై బర్త్లో నుంచి డిఫెక్ట్ రావడం అంటే పుట్టుకతో వచ్చే వ్యాధి. కైఫోస్కోలియోసిస్లో ముఖ్యంగా ఏంటంటే ఫార్వర్డ్ అండ్ లాటరల్ బెండింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే యూజువల్గా ఛాతికి సంబంధించినవి, తర్వాత వెనుకల వెన్నుపూసలో యూజువల్గా నరాల దగ్గర నుంచి పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో దీనికి కంటిన్యూస్గా ఒక 6 to 8 months లాగా పీరియడ్లో వాడుకుంటే ఆ పెయిన్ ఎక్కడి నుంచి రేడియేట్ అవుతుందో ఆ పెయిన్ కంప్లీట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. యూజువల్గా స్పైన్ అండ్ పోలియో సర్జన్స్ యూజువల్గా సర్జరీ చేయడం అనేది కూడా జరుగుతుంది. దానికి పెయిన్ సివియారిటీని బట్టి మీరు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఏవైనా రిపోర్ట్స్ ఏవైనా ఉంటే ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వస్తే ఆ పెయిన్ సివియారిటీ ఎంతవరకు ఉందనేది తెలుసుకొని దాని ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇస్తేనండి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాల్ రిసీవ్ చేసుకుందామండి. అరుణ్ నల్గొండ నుండి. అరుణ్ గారు మాట్లాడండి. హలో అరుణ్ గారు మేడం, మాట్లాడండి. డాక్టర్ సురేందర్ రెడ్డి ఉన్నారు. నేను టెస్ట్ చేయించాను మేడం, నా యూరిన్ ఇన్ఫెక్షన్ మేడం. ఓకే. నేను యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయించే యూరినరీ బ్లాడర్ వాల్ థిక్కింగ్ అంత చేస్తుంది మేడం. ఓకే. అది దానివల్ల యూరిన్ మంట వస్తుంది సార్. యూరిన్ లో అంతా ముద్ర వచ్చిన మంట అనుకుంటూ వస్తుంది సార్ యూరిన్ లో. ఓకే. దానికి ట్రీట్మెంట్ హోమియోపతిలో మెడిసిన్ ప్రజెంట్ గా తీసుకుంటున్నా సార్. తీసుకుంటున్నా కూడా అది 10 months 1 year అయిపోయింది, క్యూర్ అవుతుంది సార్ అది. ఓకే. 1 year నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. సో ఎప్పుడైనా స్కానింగ్ చేయించారా రీసెంట్ గా? మళ్ళీ చేయించలేదు సార్, అది చేయించలే కానీ మళ్ళీ అట్నే యూరిన్ మంట అయితే తగ్గలేదు సార్. అది ఓకే. మూత్రంలో పొడుస్తుంది సార్. ఓకే. రీసెంట్ గా మళ్ళీ ఒకసారి కంప్లీట్ యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ ఒకసారి చేయించి రిపోర్ట్స్ తీసుకోనండి. డెఫినెట్ గా చూసి మళ్ళీ దానికి అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇస్తే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. రిపోర్ట్స్ తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి కలవండి. మళ్ళీ ఒకసారి నిశ్చితంగా పరిశీలించి దానికి ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాల్ రిసీవ్ చేసుకుందామండి. నల్గొండ నుండి నాగేందర్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేందర్ గారు మాట్లాడండి.
డాక్టర్ గారితో మాట్లాడడం. మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. నేను ఇట్లా బైక్ నుంచి పడి వెన్నుపూస విరిగింది సార్ నాది. ఓకే. ఒక 10 months అవుతుంది సార్. సర్జరీ అయింది, ఆ సర్జరీ సెట్ అయింది. ఓకే. ఈ కాళ్ళు 2 స్పర్శలేవు సార్. ఓకే. లేదు, నడవరాట్లేదు సార్. ఓకే. సో డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారండి మీకు? సార్ డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారు? డాక్టర్లు ఏం చెప్పారు మీకు? ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్పారు సార్. ఓకే. ఓకే సార్, దీంట్లో ఏంటంటే సెన్సేషన్ లేకపోవడం అనేది యూజువల్గా లోపల డిస్క్లో ఏదైనా కంప్రెషన్ కానీ లేకపోతే యూజువల్గా హిస్టరీ ఆఫ్ ఫాల్లో ఉండడం వలన, యూజువల్గా స్పైనల్ కార్డ్ దెబ్బతినడం వలన 2 కాళ్ళు స్పర్శ లేకుండా పోవడం అనేది మనం ముఖ్యంగా చూస్తాము. సో దీంట్లో ఒకసారి ఎంఆర్ఐ చేయించి ఆ రిపోర్ట్స్ తీసుకొని రండి. దాంట్లో ఎంతవరకు సెన్సరీ లాస్ ఉంది లేకపోతే మోటార్ లాస్ అని అంటారు. సో మనం ఎక్కడైతే స్పర్శ తెలియడము, కండ పని చేయడము, తర్వాత సెన్సరీ లాస్ ఎంతవరకు ఉన్నది, దాంతోపాటు రిఫ్లెక్సెస్ ఉన్నాయా లేదా అనేది ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేసి మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే అనేది కూడా చెప్తారు. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. డెఫినెట్గా వాళ్ళు మీకు తగిన సలహాలు ఇస్తారు. అవసరమైతే ట్రీట్మెంట్ ఇస్తే ఎంత శాతం మీకు సెన్సరీ లాస్ అంటే మీకు బాధపడుతున్న సిమ్టమ్స్ ఎంతవరకు తగ్గుతాయి అనేది కూడా వాళ్ళు సలహా ఇస్తారు. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ కాలర్ రిసీవ్ చేసుకుందామండి. వెంకన్న ఖమ్మం నుండి. వెంకన్న గారు మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. లివర్ ప్రాబ్లం వల్ల. హలో, వింటున్నామండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మీ వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తుంది. హలో, చెప్పండి సార్. నాకు సంవత్సరాల లివర్ ప్రాబ్లం ఉందండి. లివర్ హైదరాబాద్ గ్యాస్ డాక్టర్ దగ్గర కూడా, డాక్టర్ గారి దగ్గర పరీక్షలు చేయించుకున్నా. ఓకే. మందులు కూడా వాడుతున్నాండి. లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడమండు. ఓకే. ఉదయం పరగొడుపున టాబ్లెట్ వేసుకోవటం, మధ్యాహ్నం టాబ్లెట్ అట్లా వేసుకుంటూనే ఉన్నా. ఓకే. ఏమన్నా కడుపు ఉబ్బుద్దండి, నీరసం ఉంటది. ఓకే. మందులు వాడుతూనే ఉన్నా కానీ ఎక్కువ దూరం నడవలేనండి. ఓకే. గ్యాస్ ప్రాబ్లం నాకు 58 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే. బరువు ఎంత ఉన్నారు? బరువు 80 ఉందండి. ఓకే. ఫస్ట్ కొద్దిగా వెయిట్ రిడక్షన్ చేసుకోండి. గ్యాస్ అండ్ అబ్డామిన్ డిస్టెన్షన్ అనేది యూజువల్గా గ్యాస్ అండ్ ఎసిడిటీలో టైంకి రెగ్యులర్గా మీల్స్ తీసుకోకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత రెగ్యులర్గా టైంకి మీల్స్ తీసుకోకపోవడం, ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ అండ్ ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో స్మోకింగ్ అనేది తగ్గించండి, ఆల్కహాల్ తగ్గించండి, టైంకి మీల్స్ తీసుకోండి, వెయిట్ రిడక్షన్ మినిమం 60 to 65 kgs ఉండేలాగా చూసుకోండి, ఒబెసిటీ తగ్గించుకోండి. చాలా వరకు సమస్యలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. రెండవది, ఏదైనా డిఫికల్టీ స్టిల్ అలాగే ఉండి లోపల గ్యాస్ట్రైటిస్ లాంటి సిమ్టమ్స్ ఏవైనా ఉంటే కంటిన్యూస్గా ఒక 6 నెలల పాటు హోమియోపతి మందులు తీసుకుంటే ఈ గ్యాస్ అండ్ ఎసిడిటీ కారకాలు ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గించుకుంటూ హోమియోపతి మందులు వాడుకుంటే డెఫినెట్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకుందామండి. పరమేష్ నల్గొండ నుండి. పరమేష్ గారు మాట్లాడండి. పరమేష్ గారు మాట్లాడండి. మేడం మాట్లాడండి. డాక్టర్ సురేందర్ రెడ్డి ఉన్నారు. హలో సార్. చెప్పండి సార్. నమస్తే. ఓకే, ప్రాబ్లం చెప్పండి. క్వశ్చన్ అడగండి సార్. చేతులు బాగా గుంజుతున్నాయి మేడం. ఏంటండి? చేతులు బాగా చేతులు బాగా గుంజుతున్నాయి. ఎప్పటి నుంచి గుంజుతున్నాయి? చేతులు బాగా గుంజుతున్నాయి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి ముందు. ఓకే, ఇప్పుడు సమస్య చెప్పండి. క్వశ్చన్ అడగండి సార్. సరే అండి, చేతులు బాగా లాగుతున్నాయంట. ఓకే. జనరల్ వీక్నెస్ వలన కొంతమందికి చేతులు లాగడం అనేది కూడా మనం ఎక్కువగా చూస్తాము. సో దీనికి ప్రాపర్గా డైట్ తీసుకోవడము, వేళకు భోజనం చేయడము, తర్వాత కొన్ని రకాల ఎక్సర్సైజెస్ చేసుకోవడము, రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ తీసుకుంటేనే చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సయాటికా సమస్య గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఎంతవరకు తీవ్రమైందంటారు ఈ సమస్య? సయాటికా పెయిన్ అనేది మనకు సిమ్టమ్స్ ఎప్పుడైతే ఆ పెయిన్ అనేది ఒక కాలు మీద ఎక్కువగా నొప్పి రావడము, ఆ కాలి తిమ్మిరి లాంటిది రావడము, తర్వాత నడుముతో పాటి ఈ ఏ కాలుకైతే గుంజుతుందో
సో అలాంటి సమస్యల్ని మనం సయాటికా సమస్యల్లో ముఖ్యంగా ప్రధానంగా తీసుకోవాల్సి వస్తుంది. ఆ పెయిన్లో మనం పడుకున్నప్పుడు ఆ పెయిన్ టర్న్ అవుతున్నప్పుడు కానీ, అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మారుతున్నప్పుడు కానీ, లేకపోతే నడుస్తూ ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు కానీ ఆ పెయిన్ సివియారిటీ అనేది వెనకాల తొడల దగ్గర నుంచి కింద కాలు మోకాల్లో తర్వాత కింద కాలు బొటన వేలు వరకు ఈ నొప్పి సివియారిటీ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా పెయిన్ వస్తుంది అంటే కింద నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే సో వాళ్ళు ఎంతవరకు సివియారిటీ ఉంది, నడుము నొప్పితో పాటు ఈ సయాటికా సమస్యలు ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా లేదా, సో ప్రయారిటీగా ముందే చెక్ చేయించుకుంటే గిన సో సయాటికాలో మనం సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసుకునే అవకాశం ఎలాంటి ఉంటుంది. టెస్ట్లు ఉంటాయండి దీన్ని నిర్ధారించడం కోసం? మనం యూజువల్గా ఫస్ట్ ఎక్స్రే ఆఫ్ లంబార్ స్పైన్ అని తీస్తారు. సెకండ్లో ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ లంబార్ స్పైన్ అని తీస్తారు. సో లంబార్ స్పైన్లో మనకి ఎక్కడ డిస్క్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ డిస్క్ బల్జ్ వస్తుంది, ఎక్కడ డిస్క్ కంప్రెషన్తో విత్ సయాటికా సిమ్టమ్స్ వస్తున్నాయి అనేది మనం దీంట్లో ఎక్కువగా చూస్తాం. సో కొందరికి ఏంటంటే L1 to L5 వరకు ఉంటుంది. సో కంప్రెషన్ అనేది మనకు L3 L4 మధ్యలో, లేకపోతే L4 L5 మధ్యలో, లేకపోతే L5 S1 మధ్యలో యూజువల్గా ఆ నరం మీద కంప్రెషన్ అనేది పడడం అనేది జరుగుతుంది. సో ఆ కంప్రెషన్ ఆ పడడంతో ఎక్కడ సైడ్ రైట్ సైడ్ పడితే రైట్ సైడ్ ఎక్కువగా ఆ సయాటికా సమస్యలు ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కంప్రెషన్ ఎక్కువగా ఉంటే ఆ నరువు మీద ప్రెషర్ అనేది ఎప్పుడైతే పడుతుందో సో ఆ లెఫ్ట్ సైడెడ్ సయాటికా అని అంటాం. ఇంకోటి తిమ్మిర్ల గురించి చెప్పారు. అంటే కాసేపు కదలకుండా కూర్చుంటే మామూలుగా జనరల్గా ఎవరికైనా తిమ్మిర్లు వస్తాయి. ఈ ప్రాబ్లం ఉందని ఎలా తెలిసేది మరి? సో దీంట్లో ఏంటంటే కంటిన్యూస్ బ్యాక్ పెయిన్తో పాటు ఇలా తిమ్మిరి రావడము, తర్వాత సూదులతో గుచ్చినట్టు ఉండడము, ఈ పెయిన్ సివియారిటీ మనం పోస్చర్లోనే కాకుండా కంటిన్యూస్గా 24 hours 365 days సో ఇలా కంటిన్యూస్గా ఉండడం అనేది గమనిస్తాం. దీంతో పాటు పడుకున్నప్పుడు కూడా మనం టర్న్ అవుతున్నప్పుడు, తర్వాత ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఎక్కడైనా వాకింగ్ నడుస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా వెహికల్ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, సిమ్టమ్ సివియారిటీ వర్క్ చేస్తున్నప్పుడు, కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు, లేకపోతే నడుస్తున్నప్పుడు కానీ సో సిమ్టమ్ సివియారిటీని బట్టి మనకు ఆ ప్రెషర్ అనేది తర్వాత ఆ పెయిన్ సిమ్టమ్స్ అనేది మనకు డిఫరెన్షియేషన్ చేసుకోగలిగే కెపాసిటీ. ఇంకోటి ఈ సయాటికా ప్రాబ్లమ్స్కి తీవ్రంగా ఉన్నప్పుడు ది సర్జరీ కంపల్సరీ అంటారు. అంటే సర్జరీ నిజంగా అవసరమా దానికి? సో సయాటికా కంప్రెషన్ ఎంతవరకు ఉంది, కొందరిలో 60% ఉంటుంది, 70% కంప్రెషన్ ఎక్కువైపోతుంది. సో దాని మీద నరం మీద ఎంత తీవ్రత వస్తుందో సో దాన్ని బట్టి సర్జరీ అనేది యూజువల్గా సజెస్ట్ చేస్తారు. సో సర్జరీ వరకు వెళ్ళనవసరం లేకుండా హోమియోపతిలో కొంతకాలం వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా కంప్లీట్గా తగ్గించుకునే అవకాశం కొంత మనం డైటరీ హ్యాబిట్స్లో చేంజ్ తీసుకుంటూ, ప్రాపర్గా కొన్ని రకాల ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, కొంత హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే చాలా వరకు సయాటికా ప్రాబ్లమ్స్ తగ్గిపోయే అవకాశం. ఆల్రెడీ సయాటిక్ ప్రాబ్లంతో ఉన్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా? చాలా వరకు చాలా పేషెంట్స్ యూజువల్గా సర్జరీ చేయించుకొని మెడిసిన్స్ వాడుకొని, కొంతమందిలో పెయిన్ సివియారిటీ సబ్సైడ్ కాక ఇలా వచ్చి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో దీంట్లో ఏంటంటే ముందు బ్యాక్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, దాంతోపాటు నడుముకు ఒక బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు పెయిన్ సివియారిటీ ఎంతవరకు ఉంది సో దాన్ని అవాయిడ్ చేసుకునేదానికి కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. దాంతోపాటు డైటరీ విషయంలో కాల్షియం డెఫిషియన్సీ లేకుండా కాల్షియం ఇంప్రూవ్ చేసుకునే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. సో అవి తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేస్తూ నడుముకి బెల్ట్ పెట్టుకొని చాలా వరకు కంప్రెషన్ రిలీవ్ చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సురేందర్ రెడ్డి గారు చాలా వివరాలు మాకు అందించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి జీవన్ రేఖ. రేపటి జీవన్ రేఖలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.